చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా కత్తో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ్ రక్ష. మాయా మాయా మా శ్రీ మారా ఇది మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తింది కదా. వద్దు మాయా, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోతాని. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా? ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ అయ్యేంటి? అంటే నాకు షుగరు, నాకేమైనా అవుతుంది దాని ఉద్దేశం. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. అలాగే కాఫే వసాయి ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపివే. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది. అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏంటి టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సిందెవరు? మీరు. అరే కమిషనరా జస్ట్ ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటి పువ్వు, ఎగురు, చింతాకు చారు చేయించాను సార్. ఇది కూడా అద్భుతమైన పాయసం ఉండగా అటమైన చెప్పాలంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ సార్. అన్నప్రాసనాడే బెల్లం పాయసం గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో ఇద్దరు పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు సేఫేనా? ఫీలింగ్ బెటర్ సార్. నేను కాదు దరిద్రుడా, కమిషనర్ గారిని. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫే ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాసిటీస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి సెలైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోర్మోయ్. అల్లుడు ఎలాగైనా నువ్వే ఈ గండ నుంచి మమ్మల్ని బయట వేయాలి. పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమో అని. అమ్మా శ్రీదేవి, నీ పెళ్లి పోయినాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం పెట్టా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతిలో పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్ట్ లో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదయ్యా. చెప్పరా, మర్యాదగా చెప్పరా. వాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చేయకు. షర్టు మడుస్తున్నాడు. మాకు కావలసిన వాడు ఈ బారుకు వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళెవరు ఈ బారుకు రారు సార్. నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో 2-3 బార్లు ఉన్నాయి.
కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్. వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడు? మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతికొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది, పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పని చేసేస్తున్నావు. మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. Hey old man, I work for food. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. You are physically fit, right? But mentally not. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు you're a hero అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, దీనికో 10 రూపీస్ కావాలి. నీకు 10 రూపీస్ కావాలా? రాజన్, రాజన్, రాజన్ లోపల లేడే. లేడా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటిది? వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావు? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు, చూసుకో వెళ్ళు.
మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా? టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు, డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నా. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు, ఆ తర్వాత మన అక్కడే పాతాయి. డోంట్ వరీ, హీస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు? మాకు కొంచెం టైం ఇస్తే 1 నెల రోజులు గడివిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో 3వ తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో, నమస్తే సార్. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు. మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను.
హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి ఆశయం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 crores. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కేం కాదు. సర్కార్, వీఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేదు. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. That's a wonderful sight. What say? Sunny, you have to go to India with these documents. Let's go to India. ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను.